నమస్తే బీడీడీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. ప్రకాశం జిల్లా కందుకూరు పామూరు రోడ్లోని ఆక్స్ఫర్డ్ క్యాంపస్ ఎదురుగా ఉన్న పొగాకుగూడెంలో అగ్ని ప్రమాదం. మంటల్ని అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది. పాణ్యం మండలం తమ్మరాజుపల్లి వద్ద లారీని ఢీకొన్న వోల్వో బస్సులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మృతి, మరికొంతమందికి గాయాలు. గురువారం లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు, ఐటీ, ఫార్మా షేర్లు మార్కెట్లపై ప్రభావం. దేశంలో తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 2 రోజుల క్రితం 31,000 దిగువకు పడిపోయిన కేసుల సంఖ్య తాజాగా మళ్లీ పెరిగింది. గత 24 గంటల్లో 41,806 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. అలాగే 581 మంది కరోనాతో మరణించారు. తాజా కేసులతో కలుపుకొని దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3.9 కోట్లకు చేరుకోగా 4,11,989 మంది మరణించారు. 39,000 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీలతో పోలిస్తే కేసులు ఎక్కువగా వెలుగు చూడడం అధికారులను కలవరపెడుతోంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 97.28% ఉండగా యాక్టివ్ కేసుల రేటు 1.39% ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దేశంలో ఇంకా 4,32,041 మంది కరోనాతో బాధపడుతున్నారు. 3.1 కోట్ల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. నిన్న 34.97 లక్షల మంది టీకా వేసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో పంపిణీ అయిన డోసుల సంఖ్య 39 కోట్లు దాటింది. ఇదిలా ఉంచితే దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో సగానికి పైగా కేరళ, మహారాష్ట్రలోనే వెలుగు చూస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి పార్టీలు, లోక్సభ, రాజ్యసభ ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. విశాఖ ఉక్కు, కృష్ణా జలాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చ జరుపుతున్నట్లు తెలిసింది. భేటీకి ముందు ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్లో విశాఖ ఉక్కుపై పోరాడతామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని కోరతామని తెలిపారు. కృష్ణా జలాలపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదాన్ని పరిష్కరించాలని కోరతామని పేర్కొన్నారు. దిశ చట్టం ఆమోదం, రాష్ట్ర అంశాలను ప్రస్తావిస్తామని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు.
ప్రకాశం జిల్లా కందుకూరు పామూరు రోడ్లోని ఆక్స్ఫర్డ్ క్యాంపస్ ఎదురుగా ఉన్న పొగాకు గూడెంలో అగ్ని ప్రమాదం జరగడంతో భారీ ఆస్తి నష్టం మంటల్ని అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది. వస్తుందా ప్రెస్ వాళ్ళకి పెట్టడానికి ఒక్క నిమిషం. ఫైర్ ఇంజిన్ కూడా వచ్చి చెప్పు. జరి సరి జరి ఉంది మనం డబ్బులు లోడ్ ఎత్తారు దీన్ని కావాలని పెట్టారు కావాలని అది లైట్లు వేసేవాళ్ళు ఎప్పుడు ఈరోజు వేయలేదు. నేను ఏందబ్బా అని చెప్పి చూస్తాను. ఎంత ఏ కోట దగ్గర చెప్పాలి కదా. మేమిద్దరు చూస్తా ఉన్నారు సాగు గుడి కాడ కూర్చొని. ఏంది సరిమంటే గుడి ఏమో లేకపోతే పక్కన ఆసేదన్నా సరిమంటే వేసుకున్నావు వేసుకున్నావు. ఎవరు రాకుండా కంచి కూడా వేసుకుంటారు. వరంగల్ హన్మకొండ జంక్షన్లో డ్రైనేజీ పొంగి పొర్లుతోంది. చెత్త అడ్డుపడడం వల్ల నీరు రోడ్డుపైకి వస్తోంది. ఇంతలో ఓ హోంగార్డ్ కర్ర తీసుకొని ఆ చెత్తను పక్కకు నెట్టారు. ఫ్యాన్ పైకెత్తుకొని మరీ మురుగునీటిలో దిగి చెత్త తీసి పడేశారు. మున్సిపల్ సిబ్బంది వచ్చే వరకు వేచి చూడకుండా ఆ పని కూడా తనదేనన్నట్టు చేశాడు. అందరి చేత శబాష్ అనిపించుకున్నాడు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని గంజివారిపల్లి గ్రామంలో వైఎస్ఆర్ రైతు భరోసా చైతన్య యాత్రలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ దుగ్గెంపూడి సుబ్బారెడ్డి, వెటర్నరీ అగ్రికల్చర్ అధికారులు, మైక్రో ఇరిగేషన్ అధికారులు, వాలంటీర్లు, రైతులు, గంజిపెద్ద చెన్నారెడ్డి, గంజిపెద్ద సుబ్బారెడ్డి, గట్ల హనీమిరెడ్డి, అన్నపురెడ్డి అంజురెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, వెన్నెబాల చెన్నారెడ్డి, అగ్రహారపు నాసరయ్య తదితరులు పాల్గొన్నారు. ఇరిగేషన్ సంబంధించి కానీ ఇరిగేషన్ కూడా మంచి ఆలోచన చేసింది సార్ గవర్నమెంట్. ఎందుకంటే ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా గతంలో చాలా సార్లు మోసం జరిగింది, ఫ్రాడ్ జరిగింది. ఈ ఫ్రాడ్ జరగకుండా ఈసారి వారిని కూడా ఖచ్చితంగా రైతు భరోసా కేంద్రాలకు అటాచ్ చేయడం అంత సంతోషకరము. ఈ విధంగా రైతులు వారికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఏదో మందులకు అయితే సబ్సిడీకి సంబంధించిన అయితే అదేవిధంగా పశు గ్యాస్ అయితే ప్రతి ఒక్కటి ఈ యొక్క రైతు భరోసా కేంద్రాల ద్వారా మనం తీసుకొని
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా చౌరస్తా నేషనల్ హైవే ప్రక్కన ఉన్న కాలనీలో నివాసం ఉంటున్న ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి శూన్యమని కాలనీలో నివాసం ఉంటున్న ప్రజలు విమర్శిస్తున్నారు. వర్షం నీరు ఇండ్లలోకి వస్తున్నా పట్టించుకునే నాదుడు లేడు అని కాలనీలో నివాసం ఉంటున్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య అదనపు కలెక్టర్ రాజర్ షీషా పల్లె ప్రగతి కార్యక్రమం నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతి గ్రామంలో పరిశుభ్రత ఉండేలా చూడాలని చెప్పిన అధికారులు కదలిక లేదు అని అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు తెలియజేస్తున్నారు. మా ఇబ్బందులు కార్యదర్శి నాగలక్ష్మి, మండల అభివృద్ధి అధికారి రమేష్ చంద్ర కులకర్ణి దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు పట్టించుకోలేదు అని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి మాకు ఉన్న ఇబ్బందులు తొలగించాలని కోరారు. పాణ్యం సమీపంలోని తమ్మరాజుపల్లి పెట్రోల్ బంక్లో నుండి బయటకు వచ్చిన లారీని వెనుక వైపు నుండి ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి 108 అంబులెన్స్లో తరలింపు. ప్రమాదానికి కారణాన్ని విచారిస్తున్న సిఐ రమణ. లారీ బస్ ఢీకొన్న ఘటన స్థలానికి చేరుకున్న నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి ప్రమాదానికి గల కారణాలను పాణ్యం సిఐ జీవన్ బాబును అడిగి తెలుసుకున్న డీఎస్పీ. లారీ బ్యాక్ సైడ్ జరిగింది. ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? రాత్రి కరెక్ట్గా 3 అన్ని సైడ్ లాగేది లారీ. దానివల్ల మనకు కంట్రోల్ కాలే. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నారు? హైదరాబాద్ నుంచి తిరుపతి. వాళ్ళు బస్సు డ్రైవర్ వాళ్ళు ఎవరు లేదా? నేనే నమ్మదు. మీరే డ్రైవర్? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నారు బస్సు? హైదరాబాద్ టు తిరుపతి. ఏ ట్రావెల్ బస్సు? అమోజాన్. ఓనర్ ఎవరన్నా? ఓనర్ కలుగుతున్నారు. తిరుపతిలో ఉంటాడు. మీ పేరు? అదే శివరామ్. బస్ డ్రైవర్. ఎక్కడ జరిగింది? అది సరైన ఢిల్లీ అడ్రస్ ఆ పిన్నలారిని డ్రైవర్ గుద్దాడు. మీ పేరు? ఎక్కడ ఉండేది? సూర్యాపేట బోధకాల నియంత్రణకు జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15, 16, 17 తేదీల్లో బోధకాల నియంత్రణకు ఇచ్చే సామూహిక డిఈసి ఆల్బెండజోల్ మాత్రలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ జిల్లా అధికారి డాక్టర్ సాహితి అన్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మురికి కాలువలో పెరిగే క్యూలెక్స్ దోమ వలన ఈ వ్యాధి సంక్రమిస్తుందని, దీని ప్రభావం వలన లింఫ్ నాళాల్లోకి ప్రవేశించి సర్క్యులేషన్ ఆగిపోతుందని, బోధకాలు అనేది కాళ్ళు, చేతులు, వృషణాల్లో ప్రభావం చూపుతుందని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం చేయకుండా 2 సంవత్సరాలు పైబడిన పిల్లలు 1 మాత్ర, 6 నుంచి 14 వయసున్న పిల్లలు 2 మాత్రలు, 15 సంవత్సరాలు పైబడిన వారు 3 మాత్రలు వేసుకోవాలని సూచించారు. అందుకని అందరూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేద్దాము. ఎలా వేస్తామంటే టాబ్లెట్స్ అక్కర్లేదు. 2 నుంచి 5 ఏళ్ళ దాకా ఒక డిఈసి అంటే డిఈసి కార్బోసైడ్ ఆ ట్యాబ్లెట్ ఒకటి, నులి పురుగుల ట్యాబ్లెట్ ఆల్బెండజోల్ ఒకటి కరిగిచ్చేయమని చెప్తున్నాం. చిన్నపిల్లలందరికీ కరిగించి మింగించద్దు, కరిగించేయమని చెప్తున్నాం. 6 నుంచి 14 ఏళ్ళలోపు 2 డిఈసి ట్యాబ్లెట్లు, 1 ఆల్బెండ్ ట్యాబ్లెట్లు తిన్నాక వేయాలి. తినకుండా వేస్తే కడుపులో మంట, వికారం అట్లా రావచ్చు. ఖచ్చితంగా తిని ఉండమనే చెప్తున్నాం అందరికీ. మా ఆశాలు, వాలంటీర్స్ అందరూ ముందే చెప్తున్నారు. 12 మా వాళ్ళు వస్తారు, ట్యాబ్లెట్లు మినిమని చెప్తున్నారు. ఈ ఎక్కువగా అంటే ఏమి సైడ్ ఎఫెక్ట్స్ రావ, ఒక్క సివియర్లీ అంటే మంచంలో లేవలేని వాళ్ళకి, ఇంకా ఉంటే అంటే ఇప్పుడు కరోనాతో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మనకి ఇప్పుడు వద్దు.
తగ్గాక 14 days అయ్యి రికవర్ అయ్యాక వాటిని గుర్తుంచుకుని మళ్ళీ మా వాలంటీర్స్ గుర్తుంచుకుని వాళ్ళకి టాబ్లెట్ వేస్తారు. ఉన్నప్పుడు స్కూల్స్కి హాస్టల్స్కి కూడా వెళ్ళి ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు మనకి నిజానికి మన జిల్లా పాపులేషన్లో 90% మంది కేళ్ళలో పిల్లలు 10% ఉంటారు. ముసలాడు కానీ జబ్బులు పడ్డవాడు కానీ. పాపులేషన్ 11,54,679. మన టార్గెట్ ఏమో 10,39,211. మందికి దాన్ని చొప్పున మొత్తం మాకు ఎన్ని టీమ్స్ పెట్టామండి? 4,440 మంది ట్యాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు. అంటే ఇద్దరు ఒక టీమ్గా తిరుగుతారు. అంటే 2,220 మంది మన జిల్లా సూర్యాపేట జిల్లా 4,440 మంది డ్రగ్ అడ్మినిస్ట్రేటర్స్ వీళ్ళే అటెండ్ అవుతారు. సిస్టర్లు వీళ్ళు కూడా వీళ్ళందరి దగ్గర కూడా టాబ్లెట్స్ ఏమి అని అన్ని ట్రైన్ వీళ్ళంతా ఏదో చిన్న వాటికి కార్యక్రమం 3 రోజులు ఉంటుంది మేడం. 15 ముఖ్యంగా 15వ తారీఖు మ్యాక్సిమం ఇల్లు తిరిగి మీరందరూ కూడా పూర్తి సహకారం అందించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక విధంగా మనకి కూడా మనది బోధకాలకు ఎండమిక్ ఏరియా మనది కూడా ఈ బోధకాల టాబ్లెట్స్ బోధకాల నివారణ మాత్రమే ఒకేసారి వేసుకుంటే అందరిలో బ్లడ్లో తిరిగే మైక్రోఫైలేరియా చనిపోయి స్ప్రెడ్ తగ్గిస్తాము. కొత్త కేసులు రాకుండా ఉంటాయి. ఇలా వరుసగా 4 సంవత్సరాలు కనుక వేసుకుంటే మనకి బోధకాలు రాకుండా కొత్త కేసులు ఏవి రాకుండా ఉంటాయి. బోధకాలు అసలు ఎందుకు వస్తుందంటే ఉకరేరియా బ్యాంక్రాప్టీ అనే పరాన్న జీవి వల్ల వస్తుంది. ఆ పరాన్న జీవి మన శరీరంలోకి ఎలా వస్తుందంటే ఒక పేషెంట్ ఫైలేరియా ఉన్న పేషెంట్లో ఆ ఉకరేరియా బ్యాంక్రాప్టీ యొక్క లార్వాలు మన బ్లడ్లో తిరుగుతూ ఉంటాయి. నైట్ 10 నుంచి 4 గంటల లోపు మన బ్లడ్లో అవి దాని లార్వాలు తిరుగుతూ ఉంటాయి. ఆ లార్వాలు దోమ పుట్టి క్యూలెక్స్ దోమ అది మురికి నీటిలో పెరిగే దోమ అది పుట్టి అది వేరే వాళ్ళని కుట్టడం వల్ల ఆ వ్యాధి స్ప్రెడ్ అవుతుంది. ఆ మైక్రోఫైలేరియా వేరే వాళ్ళకి వెళ్ళి అది మన లింఫ్ నాళాల్లో చేరి లింఫ్ నాళాల్లోనే పెరుగుతుంది అనమాట. పెరిగి ఆ లింఫ్ నాళాలను మూసేయటం వల్ల మన సర్క్యులేషన్ ఆగిపోయి లింఫ్ సర్క్యులేషన్ ఆగిపోయి వాపు రావటం అలా జరుగుతుంది. బోధకాలు వస్తే ఎక్కువగా కాళ్ళకి వస్తుంది. ఎక్కువగా ఫస్ట్ పాదాలతో మొదలవుతుంది, లేదా చేతులకి రావచ్చు, రొమ్ములకి రావచ్చు, వృషణాలకి రావచ్చు. ఇనిషియల్ స్టేజ్లో మనకి చలితో జ్వరము అలా జ్వరం వచ్చి తగ్గటం, లేదా చిన్నగా నరాల మీద వాపు రావడం అలా జరుగుతుంది. నొప్పి వాపు రావడం జరుగుతుంది. అది వస్తుంది, తగ్గిపోతుంది. అలా మొదలైంది. మెల్లిమెల్లిగా ఒక బోధకాల దశకి రావాలంటే కనీసం 7 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది అనమాట. ఈ మధ్యలో మొదటి దశలో ఉన్నప్పుడు మనం కనుక కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే అది పెరగకుండా ఉంటుంది. ఇప్పుడు అందరం ఒకేసారి వరుసగా ట్యాబ్లెట్లు కనుక తీసుకుంటే ఆ క్రిములన్నీ అందరిలో సర్క్యులేషన్లో ఉన్న క్రిములు పోతాయి. కాబట్టి ఆ స్ప్రెడ్ అనేది నివారించవచ్చు. ఆ వ్యాధిని మనం పూర్తిగా నివారించుకోగలుగుతాం. ఏ విధంగా అయితే పల్స్ పోలియో అందరికీ ఒకేసారి టీకాలు వేసి పోలియోని నివారించగలిగాము. వరుసగా మనం కొన్ని సంవత్సరాలు దగ్గర 20 సంవత్సరాలు పైన అందరికీ 5 ఏళ్లలో పిల్లలందరికీ వ్యాక్సిన్ వేసాము. అప్పుడు ఏమైంది, మనకి ఈ రోజున ఇండియా పోలియో ఫ్రీ అయింది. ఇండియానే ప్రపంచంలోనే ఇంచుమించుగా పోలియో ఫ్రీ ఎక్సెప్ట్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ ప్రజలు. కానీ ఇది చాలా మంచి ప్రోగ్రాము. ఖచ్చితంగా అందరం కనుక మింగించగలిగితే అందరితో ఖచ్చితంగా మన సూర్యాపేట జిల్లాని కొత్త కేసులు లేని, కొత్త కేసులు రాని జిల్లాగా మార్చుకోగలం. ఎందుకంటే ఈ కనపడే కేసులు అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ సీనియర్ న్యాయవాది సహాయ ప్రభుత్వ న్యాయవాది తోర్నాల నాగేష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. మహబూబాబాద్ టీవీ ప్రేక్షకులకు, గౌరవ న్యాయమూర్తులకు, తన తోటి సీనియర్ జూనియర్ న్యాయవాదులకు, న్యాయశాఖ సిబ్బందికి, కక్షిదారులకు, జిల్లా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో న్యాయశాఖ పనితీరును, న్యాయవాదుల స్థితిగతులను నాగేష్ కుమార్ వివరించారు. కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తత పాటించాలని ఆయన కోరారు.
రాసి అప్పీల్ చేయండి. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు గ్రామంలో అవ్వాతాతలకు డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రోగ్రాం జరుగుతుందని 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని జెడ్పీటీసీ బాకీ బాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అవసరమైన వారికి కళ్ళజోళ్లు మరియు మందులు రాయటం జరిగిందని జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ఆదేశాల మేరకు శుక్లాలు ముదిరిన వారికి ఆపరేషన్ చేయిస్తామని ఆఫ్థాల్మిక్ ఆఫీసర్ వివి రాజేష్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాకీ రమణ, ఈవో ఓగిరాల రామకృష్ణ, హెల్త్ సూపర్వైజర్ శ్యామల, ఏఎన్ఎంజీ మాధవి, సుజాత, ఆశాలు, సంధ్యారాణి, దుర్గా, పార్వతి వాలంటీర్లు పాల్గొన్నారు. చుక్కలు కనబడుతున్నాయా? మెదక్ జిల్లా చేగుంటలో గత రాత్రి జిల్లాలోని అత్యధికంగా 22 సెంటీమీటర్ల వర్షం పడడంతో చేగుంటలో లోతట్టు ప్రాంతంలో ఉన్న బీసీ హాస్టల్ జల దిగ్బంధంలో ఉంది. పెద్ద మొత్తంలో బీసీ హాస్టల్ చుట్టూ నీరు వచ్చి చేరింది. బీసీ హాస్టల్లో ఉన్న వాచ్మెన్ యాదగిరి భారీగా నీరు వచ్చి చేరడంతో భయపడి తన తమ్మునికి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా అతను పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జల దిగ్బంధంలో ఉన్న వాచ్మెన్ యాదగిరి ఒడ్డుకు చేర్చారు. అదేవిధంగా నార్సింగ్ మండలంలో కూడా గత రాత్రి భారీగా వర్షం పడడంతో గడ్డన వాగు అలుగుపోవడంతో నార్సింగ్ మీర్చాపల్లి ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. చిన్న శంకరంపేట, రామయంపేటలో కూడా భారీగా వర్షాలు కురుస్తుండటంతో చెరువులు, కుంటలలో నీరు వచ్చి చేరింది. గురువారం దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ, ఫార్మా షేర్లు మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి. సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22 తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఈరోజు సెన్సెక్స్ 53,044 పాయింట్ల వద్ద పైకి ఎగిసింది. బుధవారం మార్కెట్ ముగిసే సమయానికంటే ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి 33 పాయింట్లు పెరిగి నిఫ్టీ 15,886.75 పాయింట్లను నమోదు చేసింది. మార్కెట్లు ప్రారంభం కాగానే ఐటీ షేర్లు జోరందుకున్నాయి. 1.90 పాయింట్లతో L&T
1.59%తో, HCL 1.67%తో, టెక్ మహేంద్ర 1.12%తో, విప్రో, రిలయన్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఫార్మాలో డాక్టర్ రెడ్డీస్ లాభాలతో కొనసాగుతుండగా బ్లూ చిప్ స్టాక్ సైతం వాటితో పోటీ పడుతున్నాయి. టైటాన్, మహేంద్ర అండ్ మహేంద్ర, బజాజ్ ఫైనాన్షియల్, ONGC, HDFC షేర్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం 150 మందితో బైక్ ర్యాలీ చేసి పోడు భూములు, డబుల్ బెడ్రూమ్, ప్రజా సమస్యలపై కలెక్టరేట్కు బయలుదేరిన జూలూరుపాడు సిపిఐ నాయకులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. ప్రకాశం జిల్లా కందుకూరు పామూరు రోడ్లోని ఆక్స్ఫర్డ్ క్యాంపస్ ఎదురుగా ఉన్న పొగాకుగూడెంలో అగ్ని ప్రమాదం, మంటల్ని అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది. పాణ్యం మండలం తమ్మరాజుపల్లి వద్ద లారీని ఢీకొన్న వోల్వో బస్సులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మృతి, మరికొంతమందికి గాయాలు. గురువారం లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు, ఐటీ, ఫార్మా షేర్లు మార్కెట్లపై ప్రభావం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.